హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదిలిమ్మ ఛానల్. వదిలిమ్మ ఛానల్లో ఇవాల్టి స్పెషల్ టమాటో పికిల్. ఈ టమాటో పికిల్ని మనము 2-3 ఇయర్స్ వరకు ఫ్రెష్గా మంచిగా నిల్వ ఉండాలంటే నేను చెప్పే విధంగా ఒకసారి మీరు ఫాలో అయ్యి చేశారంటే పచ్చడిని మీకు 2-3 వరకు చక్కగా చెక్కు చెదరకుండా టమాటో పచ్చడి చాలా రుచిగా వస్తుందండి. ఫస్ట్ టైం మీరు టమాటో పికిల్ పెడుతున్న వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. నేను చెప్పేవి అన్నీ ఫాలో అవుతూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. టమాటాలు ఇవి 2 కిలోలండి. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టి ఉంచుకోండి. అలాగే చాక్ కూడా మనకి తడి ఉండకూడదు. చూడండి, మనము టమాటోలు కట్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ లేయర్ని తీసేయండి. ఇప్పుడు ఒక టమాటోని 6 ముక్కలుగా కట్ చేసేసేయండి. ఇలా వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న దాంట్లోకి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసేటప్పుడు మీరు ముందు బాక్స్లోకి కానీ జాడీల్లోకి కానీ మీరు కట్ చేసేటప్పుడు ఇలా ఉప్పు వేసుకోండి. కొంచెం కింద ఒక పెద్ద టీ స్పూన్ని 1 టీ స్పూన్ వేసేసి మీరు ఈ టమాటోని కట్ చేసి వేసినట్లయితే మంచిదండి. మనం జాడీల్లో వాడటమే మంచిది ఈ టమాటో పచ్చడి. లేదు టప్పర్వేర్ బాక్సులు, మంచి బాక్సులు ఉంటే దాంట్లో కట్ చేసి వేసుకోండి. ఈ టమాటోలన్నింటినీ ఇలా కట్ చేసిన తర్వాత దీనిలోకి ఇది 2 కిలోల టమాటోలు అండి. దానిలోకి 200 గ్రాములు ఉప్పు వేసుకున్నాను. కేజీకి అయితే 100 గ్రాములు ఉప్పు వేసుకోండి. అది క్రిస్టల్ సాల్టే వాడండి ఫ్రెండ్స్, మంచిది. మనం ఇలా ఉప్పును వేసిన తర్వాత మొత్తము ఒకసారి ఇలా కలిపేసుకోండి, ముక్కలకి అంతా పట్టేటట్టు. మీరు నైటే కట్ చేసుకుని ఉంచేసారంటే పచ్చడికి మార్నింగ్ అంతా మనకి ఈ టమాటోల్లో నుంచి మంచిగా వాటర్ రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము నైట్ ఈ విధంగా కట్ చేసి ఉంచుకున్న తర్వాత మార్నింగ్కి ఇలా అన్ని ఈ టమాటోలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ముక్కల్ని కొంచెం గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. జ్యూస్ని, టమాటోలో ఉన్న జ్యూస్ని అంతా పిండి గట్టిగా ముక్కల్ని మాత్రమే సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటో జ్యూస్లోకి 200 గ్రామ్స్ చింతపండు ఫ్రెండ్స్. ఇందులో విత్తనాలు లేకుండా, పీచులు లేకుండా చూసి నీట్గా ఈ విధంగా వేసేసేయండి. మీరు టమాటాలు తెచ్చుకునేటప్పుడు కూడా ఫ్రెండ్స్ మంచి ఎరుపుగా ఉండాలండి, మంచి కలర్ ఉండేది చూసుకొని తెచ్చుకున్నారంటే టమాటో పచ్చడి మంచి రెడ్డిష్ కలర్లో ఉంటుంది. అలాగే మీకు టమాటోల్ని అలాగే ఆ జ్యూస్ని 2 రోజుల వరకు ఇలా ఎండబెట్టుకోండి. ఇప్పుడు మంచి ఎండ ఉందండి కాబట్టి 2 రోజులకి బాగా ఎండిపోయింది. ఫస్ట్ రోజు మీరు ఈ టమాటో జ్యూస్ని ఈ ముక్కలతో పాటు ఎండబెట్టేసేసుకొని 2వ రోజు ఇంట్లో అయినా ఉంచుకోవచ్చండి. కొంతమంది అయితే 2 రోజులు ఈ టమాటో ముక్కలతో పాటు ఈ జ్యూస్ని కూడా ఎండలో ఉంచుతారు, అప్పుడు పాడవకుండా ఉంటుందండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండబెట్టిన ఈ టమాటో ముక్కల్ని దీనిలోకి వేసేసి ఈ జ్యూస్లోకి ఒక 2 టీ స్పూన్ల పసుపు వేయండి. ఈ పసుపుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. టమాటాలు మనం కట్ చేసేటప్పుడు ఎక్కడ కుళ్ళిపోయినవి ఉండకుండా, అలాగే డ్యామేజ్ అవ్వకుండా అన్నీ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఉప్పు ఎంత వేసామో కారం కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోవాలండి. 200 గ్రాములు కారం అండి. ఇది మనము చక్కగా మంచిగా మనము ఇంట్లో దంచి పొడి చేసుకున్నదే ఫ్రెష్ కారం పొడి అయితేనే బాగుంటుందండి. కొత్త కారం పొడి అయితే చాలా బాగుంటుంది కలరు. అలాగే ఇది ఆవాల పౌడర్ అండి. ఆవాల్ని ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసేసి వేసేయండి. 3 టీ స్పూన్ల ఆవాల పొడి, కొంచెం పెద్ద టీ స్పూన్తోనే 3 టీ స్పూన్ల ఆవాల పొడి, 2 టీ స్పూన్ల మెంతి పొడి వేసుకోండి. మెంతులు కూడా ఫ్రై చేసేసి వేయాలి. అలాగే 3 వెల్లుల్లిపాయల్ని ఇలా మంచిగా పొట్టు తీసేసి మిక్స్ చేసేసేయండి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసేసి మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. గ్రైండర్లో కూడా వేయనవసరం లేదండి, చాలా బాగా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. మీకు ఈ కరెక్ట్ కొలతలు మీరు వేసేసుకున్నారంటే పచ్చడిలోకి ఉప్పు, కారము, చింతపండు మనకి ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుందండి. అలాగే ఎక్కడ కూడా ఒక్క బొట్టు కూడా తడి తగలకూడదు. గిన్నెలు కానీ, స్పూన్లు కానీ, మిక్సీ జార్ కానీ ఎక్కడ తడి ఉండకుండా మీరు చూసుకుంటే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. అంతా ఇలా కొంచెం కొంచెంగా మిక్సీలోకి వేసేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఎంత కావాలో పచ్చడి పోపుకి అంతే తీసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు ఎలా వేయాలో చూద్దాం ఫ్రెండ్స్. బాండీలోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల ఆవాలు, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు,
అన్నీ వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. పప్పులు బాగా ఫ్రై అయితే మనకి బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా పొట్టు తీసి వేసేసేయండి. అలాగే కొంచెం ఇంగు వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చడిలోకి ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఇంగు ఇష్టం లేదనుకుంటే వేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలోకి వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని 1 month 2 months వరకు వాడుకోవచ్చండి. అయితే ఒక 2 రోజులు నిల్వ ఉండిన తర్వాతే మీరు వాడుకుంటే మంచి రుచి అనిపిస్తుంది. ఆ రోజు కూడా తింటామండి. ఇలా మొత్తం జాడీలోకి తీసేసి ఈ గిన్నెలోకి అన్నం వేసుకొని కలుపుకొని తింటే భలే అనిపిస్తుంది. చివరిగా పచ్చళ్ళు పెట్టినప్పుడల్లా మనకి చివరిలో అన్నం కలుపుకొని తింటే భలే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇలా మనకి పచ్చడిని పోపు వేయింది ఇలా జాడీలోకి వేసేసుకొని మూత పెట్టి 3 రోజులు బయట ఉంచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు పెట్టుకొని బయట ఉంచుకోవచ్చు కొంచెం కొంచెంగా. మీరు ఇలా చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా మనకి మంచి కలర్లో ఉంటుంది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి పెట్టుకున్నామంటే 2-3 ఏళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ పికిల్ని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే.